దాదాపు 200 ఏళ్ల క్రితం, అంటే దాదాపు 198 సంవత్సరాల క్రితం 1827 ఏప్రిల్ 8న ఏప్రిల్ 11న ఈ మహానుభావుడు పుట్టాడు. పుట్టినాడు వారు అనుకోలే. దేశ చరిత్రలో ఒక చరిత్రకారుడుగా నిలిచిపోతాడని, ఇవాళ మనంతా కూడా పూజించుకున్న స్థాయికి ఎదుగుతాడని మాలి కుటుంబంలో పుట్టినటువంటి పూలే గారు 200 సంవత్సరాల క్రితం దూరదృష్టితో అంటరాని తరం మీద పోరాటమే కాకుండా వారితో పాటు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు విద్య విషయంలో, చదువు విషయంలో వారు చూపిన చొరవ, సాహసము ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఇవాళ బీసీ బిడ్డలమైన మనందరికి కూడా స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే గారు. అగ్రవర్ణాల వారి యొక్క కుట్రలో చాలా రోజులు చరిత్రలోకి రాకుండా మరుగున పడిన వ్యక్తి. ఇటీవల కాలంలోనే వారు వెలుగులోకి వచ్చారు, మన మధ్యన మెదులుతూ ఉన్నారు. అధునాత సంకేతం ఉన్నటువంటి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి పరికరాలు కానీ, సాంకేతిక పరికరాలు కానీ ఆనాడు ఏమీ లేని రోజుల్లో వారు తీసుకున్నటువంటి సంకల్పం, సంఘం అవసరం ఉన్నటువంటి మార్పులు, చదువు విషయంలో తీసుకున్నటువంటి నేర్పరితనం ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా బీసీ బిడ్డ అయినటువంటి పూలే గారు ఇలా మనందరూ కూడా స్ఫూర్తిదాయకం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, రాష్ట్రంలో వారిచ్చిన సందేశాన్ని, వారిచ్చిన స్ఫూర్తిని తూచా తప్పకుండా పాటిస్తుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారులు రాగానే ప్రజాభవన్ పేరుని జ్యోతిబా పూలే భవన్గా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ.